మార్చి మొదట్లో ఎండలు దంచుకొట్టినా ఇప్పుడు వాతావరణం భిన్నంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా మరికొద్ది ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. దీంతో ఎండల నుంచి ప్రజలు కాస్త ఉపశమనం పొందుతున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే వర్షాలు దంచుకొట్టాయి. ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా ఉత్తర కర్ణాటక వరకు మరో ఉపరితల ద్రోణి విస్తరించింది. వీటి ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల పిడుగులు, ఈదురు గాలులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడ కొంతసేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విశాఖలో రాత్రి 8 గంటల సమయంలో భారీగా పిడుగులు పడ్డాయి. ఈ సీజన్లో తొలిసారిగా విశాఖ నగరంలో వర్షం కురిసింది. అనకాపల్లి జిల్లా వేచలంలో 40, పార్వతీపురం మన్యం జిల్లా పేదమెరంగిలో 34 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించడంతో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం కర్నూలులో 36.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కాగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొంది. ఆదివారం విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని వివరించింది. ఇప్పటికే కురిసిన వడగళ్ల వాన, బలమైన గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. కరెంటు తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు ఈ అకాల వర్షం రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వడగళ్ల దెబ్బకు మామిడి, జీడి మామిడి, అరటి వంటి ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం ప్రభావం చూపిస్తోంది. శనివారం, ఆదివారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే కొన్ని జిల్లాల్లో పిడుగులు పడతాయని అంచనా వేసిన వాతావరణ శాఖ అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వానలు కురవగా రాబోయే 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.